ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక మంచి స్టోరీ చెప్తాను. ఒక చెట్టు ఎండిపోయి ఉంది. ఇప్పుడు ఆ ఎండిపోయిన దానికి ఆకులు పొయ్యాలని చెట్టు పైన నీరు పొయ్యగలమా? లేదా ఏరుల దగ్గర నీళ్లు పోస్తే చిగురొస్తుందా? ఆలోచించండి. చాలామంది అనారోగ్యాలు వస్తే వచ్చాక ఆ రోగానికి మందేస్తున్నారు. కానీ ఆ వేరులు ఎక్కడున్నాయో ఎత్తుక్కోవట్లేదు. మనిషి జీవితంలో పోగొట్టుకోవటానికి ఏమైనా ఉంది అంటే ఆరోగ్యమే. అది పోతే ఎందుకు పనికిరాం. లైఫే చేంజ్ అయిపోతుంది. నిజానికి ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. చాలామంది మెడిసిన్ చాలా ఈజీగా తినేస్తూ ఉంటారు. కానీ అది లోపలికెళ్ళి మనకి ఎక్కడ పని చేస్తుందో మనకు తెలుస్తుందా? కాసేపు ఉపశమనం వస్తుంది, కరెక్టే. మరి నెక్స్ట్ ఏంటి? అసలు ఎందుకు ఇలా మనకి జబ్బు వచ్చింది అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? అసలు వేరుకు నీరు పోస్తే ఆ వేరు చిగురించేలా చేస్తుందని ఎవరైనా ఆలోచించారా? ఎవరు ఆలోచించట్లా. ఎవరి జీవితాలు వాళ్ళు పరుగు పందాల్లో ఉన్నారు. ఎవరి లైఫ్ వారు పరిగెడుతూనే ఉన్నారు. ఆ పరుగులో పక్కవాడిని చూడట్లా, ఎదురువాడిని చూడట్లా. తిన్నగా నేను గెలవాలి, నేను గెలవాలి, నేను గెలవాలి అని పరిగెడుతూ ఉన్నారు. మనసు పెట్టి ఆలోచించండి. గెలుపొక్కటేనా? ఓటమి కాదా? ఓటమి 10 సార్లు గెలిచేలా చేస్తుంది. మరి గెలుపు ఒక్కసారే కదా గెలుస్తావు. నువ్వు ఓడిపోయినందుకు బాధపడకు. 10 సార్లు నువ్వు గెలవగలవని నీ ఓటమి నీకు చెప్తుంది. ఓడిపోయావని ఎవరైనా ఎక్కిరిస్తున్నారా? నువ్వు ధైర్యంగా చెప్పు, నేను ఓడిపోయింది చిన్న విషయంలో, నా లైఫ్ చాలా గొప్పది, నేను గెలవగలను, ఇప్పటి కాకపోతే ఎప్పటికైనా గెలుస్తాను అని ధైర్యంగా చెప్తే నిన్ను నువ్వు మోల్డ్ చేసుకున్నట్లే నువ్వు చాలా గొప్పవాడివి అయిపోతావు. ఎందుకో తెలుసా? నీలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదల అన్నీ ఉన్నట్లే. ఎవరో అన్నారని, ఎవరో తిట్టారని నువ్వు అనుకున్నది చేయకుండా వారనుకున్నది నువ్వు చేసావనుకో, నువ్వు అక్కడే పడిపోయినట్లు. పడిపోయిన చోట నుంచి నువ్వు లెగుస్తావా? లేచి గెలుస్తావా? ఎప్పటికీ జరగదు. నువ్వు పడిపోయేదాకా తెచ్చుకోమాక. ఓడిపోయావంతే. గెలవడానికి ట్రై చేయి. ఇప్పుడు ఆ చెట్టు, ఎండిపోయిన చెట్టు చిగురించడానికి చాలా ట్రై చేస్తుంది. ఆ చిగురు వచ్చినప్పుడు ఎంత అందంగా ఉంటుందో తెలుసా? ఇన్నాళ్ళు నేను ఎండిపోయి ఉన్నాను కదా అని ఆ చెట్టు అనుకోదు. ఆ చిగురు వచ్చినప్పుడు, దాన్ని చూసినప్పుడు అందరూ ఆ లేత ఆకులను చూసి, దానికొచ్చే చిన్న చిన్న పువ్వులను చూసి, దానికొచ్చే చిన్న చిన్న కాయలను చూసి ఎంత మురిసిపోతారో జనాలు. కానీ అది ఒకప్పుడు ఎండిపోయిన చెట్టు అని ఎవ్వరూ గుర్తుంచుకోరు. అలాగే నువ్వు ఓడిపోయినప్పుడు ఏలువెత్తి చూపించిన వారు, నువ్వు గెలిచినప్పుడు నీ గతాన్ని ఎవ్వడూ గుర్తుంచుకోరు. నువ్వు గుర్తుంచుకోవాలి. ఎందుకో తెలుసా? ఎవరైతే నీ మీద చెయ్యెత్తి చూపించారో వాళ్ళందరి వంక నవ్వుతూ చూడాలి నువ్వు. ఎందుకంటే ఆనాడు ఎక్కిరిచ్చావు కదా, ఈనాడు నేను బలపడ్డాను చూసావా అని నువ్వు నవ్వుతూ చూడాలి. నీ నవ్వు వాళ్ళకి ఎలా ఉండాలంటే మనసులో వేదన పుట్టించేస్తుంది. ఎందుకో తెలుసా? వాళ్ళు బాధపడాలని కాదు, నిన్ను ఎక్కిరించినందుకు వాళ్ళని వాళ్ళు క్షమించుకోవాలి. ఎందుకంటే ఎక్కిరింపు చాలా ఈజీ, కానీ గెలవటం చాలా కష్టం. వాళ్ళు ఎక్కిరించటం ఈజీగా ఎక్కిరించారు, నువ్వు గెలవడానికి ట్రై చేసావు.
గెలిచి చూపిస్తావు ఆ చెట్టులాగా. అందుకే మోడు వారిన చెట్టుని చూడు. అప్పుడప్పుడు ఈ నెల మోడు బారిపోతుంది, రేపు నెల చిగురించేస్తుంది. ఆ చిగురు మళ్ళీ 9 నెలలు 10 నెలలు దాని వంటి మీద ఉంటుంది, చక్కగా పచ్చగా. మళ్ళీ ఆకు రాలే కాలం వస్తుంది, మళ్ళీ మోడు బారిపోతుంది. ఎందుకో తెలుసా? ఆ చెట్టు మనకేం చెప్తుందో తెలుసా? ఆ చెట్టు ద్వారా దేవుడు మనకేం నేర్పించాలనుకుంటున్నారో తెలుసా? నువ్వు కూడా అంతే. లైఫ్లో చాలాసార్లు పడిపోతూ ఉంటావు, కానీ లెగడానికి నువ్వు ట్రై చేయి అని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఆ నేర్పించే పాఠం ఎలా నేర్పిస్తున్నాడంటే, ప్రకృతిని, విలయ తాండవాలని, ప్రకృతిలో వచ్చే వైపరీత్యాలను చూసి, అలాగే జంతువులను చూసి, పక్షులను చూసి, ఇవన్నీ మన కోసం ముందే ఎందుకు తయారు చేశాడంటే దేవుడు, ప్రతి దాని నుండి నువ్వేదో నేర్చుకోవాలి. నీకు ఆయన పోలిక ఇచ్చారు. ఆయన పోలికలో నువ్వు సాత్వికుడివై ఉంటావా? లేదు క్రూరంగా మనసు లేనివాడిగా మారిపోయి ఈ జంతువుల్ని ఇబ్బంది పెట్టి, ప్రకృతిని ఇబ్బంది పెట్టి, మనుషుల్ని ఇబ్బంది పెట్టి ఉంటావా అని దేవుడు టెస్ట్ చేస్తున్నాడు. అందుకే నీకు వీలైతే ప్రకృతిని ఆస్వాదించు. అప్పుడప్పుడు కొంచెం డబ్బులు పోగేసుకొని టూర్స్ వెళ్ళు. అప్పుడప్పుడు స్నేహితులతో, కుటుంబంతో కలిసి సరదాగా బయటకు వెళ్ళు. అలాగే నీ కష్టంలో నుంచి ₹1 వీలైతే మనుషులకు దానం చేయలేకపోతే రోడ్డు మీద ఉన్న కుక్కలకి 4 బిస్కెట్లే చాలు. అవి సంతృప్తిగా తింటాయి చూడు, నీకు అదే సంతోషం. ఎందుకంటే చిన్న చిన్న సంతోషాలను ఎప్పుడూ పోగొట్టుకోవద్దు. లైఫ్ ఎప్పుడు ఇలాగే ఉండదు. జీవితం అంటే మారుతూ ఉండాలి. అలా అని మన మనస్తత్వాలు మారిపోవాలని కాదు, మనకి సంతోషాలు ఉండాలి అని చెప్తున్నా. చాలామంది ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది, పిచ్చిదానిలా ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది అని అనుకుంటారు. కానీ ఆ పిచ్చి దాని మనసులో చాలా బాధ ఉంటుంది. ఆ బాధని ఎవరికీ చెప్పుకోలేక నవ్వుతూ ఉంటుంది. చూశారు కదా రోడ్డు మీద పిచ్చి వాళ్ళందరికీ తల ఊడదు. ఎందుకంటే పీస్ఫుల్గా నవ్వుతూ ఉంటారు. వాళ్ళ తల అస్సలు ఊడిపోదు. వాళ్ళు దట్టీలో ఉంటారు. నిజానికి స్నానం చేయరు, కడుపు నిండా తిండి తినరు, వాళ్ళకి తల ఊడదు. ఎందుకో తెలుసా? వారికి ఏ టెన్షన్స్ లేవు. వాళ్ళు ఎవరైనా పెడితే తింటారు, ఎవరైనా వస్త్రం ఇస్తే కట్టుకుంటారు, లేదా పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళలో వాళ్ళు. ఆ నవ్వు ఏం చేస్తుందో తెలుసా? తల గ్రోత్ని పెంచేస్తుంది, బ్రెయిన్ గ్రోత్ పెరిగిపోతుంది. వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు. ఎంతటి ప్రమాదం వచ్చినా చిటుక్కని తప్పించుకుంటారు. అస్సలు వాళ్ళకి ఇబ్బంది కలగదు. ఎవరైనా ఆలోచించారా? రోడ్డు మీద పిల్లలు అడుక్కుంటూ ఉంటారు. మన పిల్లలు లాంటి పిల్లలే కదా, చిన్నవాళ్ళే కదా. వాళ్ళు చూడండి, వాళ్ళ జుట్లు చూడండి, చింపురు జుట్లు ఉంటాయి, కానీ ఒత్తుగా ఉంటాయి వాళ్ళ తల. వాళ్ళు ఎవరన్నా పెడితే ఆశించి తింటూ ఉంటారు. మన పిల్లలకి ఎన్ని క్రీమ్స్ రాస్తాం, ఎన్ని ఆయిల్స్ రాస్తాం, ఎన్ని మసాజులు చేపిస్తాం, హెయిర్ కట్స్ చేపిస్తాం, పిల్లలకి ఫేస్ క్రీమ్స్ రాస్తారు. ఇవన్నీ మరి రోడ్డు మీద పిల్లలకి ఎందుకు అక్కర్లేదంటారు? ఎందుకంటే వాళ్ళ మైండ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంది. ఈరోజు దొరికిందా తిందాం, దొరకలేదా మంచినీళ్ళు తాగి పడుకుందాం. మనం అలా కాదు, తిను 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 అని పిల్లల్ని బతిమాలుకోవాలి. ఉన్నవాడికి లేనివాడికి అదే తేడా. భార్య ఉన్నవాడు ఒకలా ఏడుస్తున్నాడు, పెళ్లి కానివాడు ఒకలా ఏడుస్తున్నాడు. భర్త ఉండి ఒకలా ఏడుస్తుంది స్త్రీ, పెళ్లి కాక ఉద్యోగాలు లేక ఒకలా ఏడుస్తున్నారు పిల్లలు. అంటే ఎవరి లైఫ్కి సంతోషం ఎంత ఉందో బాధ అంత ఉండటం కాదు, కానీ
లెవెల్ వేరుంటుంది. సంతోషం మూడింతలు ఉందనుకో, బాధ ఏడింతలు ఉంటుంది. ఆ బాధలోంచి వచ్చేదే సంతోషం. కాబట్టి బాధని ఎక్కువగా ఉంది కాబట్టి బాధతో స్నేహం చేయండి. సంతోషం కొంచెమే ఉంది కదా, దానంతట అదే మన దగ్గరకు వచ్చేస్తుంది. డబ్బు వెనక పరిగెట్టకండి. డబ్బు మీ వెనక పరిగెట్టాలంటే శ్రమల వెనక పరిగెట్టండి. ఆటోమేటిక్గా మీ వెనకాల డబ్బు పరిగెట్టుకొస్తుంది. దేవుడు ఇదే చెప్తున్నాడు. కానీ ఆయన చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అంటే నీలో ఏదో లోపం ఉంది. దాన్ని నువ్వు సరిచేసుకొని నీలాగే ఎదుటి వాళ్ళని ప్రేమించమంటున్నారు. అంటే సాత్వికులై ఉండమని. అలాగే ఎదుటి వారికి సహాయం చేసేవారిగా ఉండమంటున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు సహాయం చెయ్యట్లేదు కాబట్టి పదే 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 దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఉదయాన్నే లేచి నా కుటుంబం క్షేమంగా ఉండాలని నువ్వు ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు కదా ఆయన. నీతో కూడా ఉంటాడు కదా, రోజంతా నీతో స్నేహం చేస్తాడు కదా. ఆయన చెయ్యి అందిస్తాక సిద్ధంగా ఉన్నారు. నువ్వే చెయ్యి ఇవ్వలేకపోతున్నావు. ఎందుకు ఇవ్వలేకపోతున్నావో తెలుసా? ఏదో నువ్వు కష్టపడిపోయి సంపాదించి కుటుంబాన్ని పోషించేయాలి అని ఆతృత పడుతున్నావు. కానీ ఆయన చెయ్యి అందుకొని, ఆయన కృపను పొందుకొని నువ్వు పనిలోకి దిగితే సక్సెస్ అవుతావని నువ్వు తెలుసుకోవట్లే. నిజానికి జీవితం ఎప్పుడు పూలబాటగా ఉండదు, ముళ్ళే ఉంటాయి. ప్రతి ముళ్ళు గుచ్చుకుంటున్నప్పుడు నువ్వు ఒక నిజాన్ని, ఒక సత్యాన్ని తెలుసుకుంటావు. నీలో ఒక పట్టుదల పెరుగుతుంది. నువ్వు అనుకున్నవన్నీ సాధిస్తూ ఉంటావు. ఎలా అంటే ఎండిపోయిన చెట్టు వలె. ఆ చెట్టు చిగురించినప్పుడు నీ మనసు ఎంత సంతోషపడుతుందో కదా. అలాగే నువ్వు ఒక చదువులో ఎగ్జామ్స్లో పాస్ అయినప్పుడు ఎంత సంతోషపడతావు. అలాగే ఒక బిజినెస్లో సక్సెస్ అయినప్పుడు నువ్వు ఎంత సంతోషపడతావు. ఒక జాబ్ వచ్చినప్పుడు నువ్వు ఎంత సంతోషపడతావు. అలాగే ఒక స్నేహితుడు కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేస్తే ఎంత సంతోషపడతావు. ప్రతి దాంట్లో నీకు సంతోషం ఉంది. అది నీకు ఎలా తెలుసుకోవాలో తెలియట్లేదు. కష్టపడు, ఫలించు, అభివృద్ధి పొందు. అదే నీకు జయమని దేవుడు చూపిస్తున్నాడు. మరి కష్టపడదామా? జయిద్దామా? ప్రతిఫలం పొందుకుందామా? ఆశ ఉన్నవారు నిత్యం దేవునితో ప్రార్థన చేసి ఆయనతో సాంగత్యం చేయండి. ఆయనతో నిలిచి ఉండండి. ఎన్నో అపరాధాలు చేయొచ్చు. చేసిన ప్రతి పొరపాటుని ప్రతి క్షణం ఆయన ఎదుట ఒప్పుకోండి. అది మీకు మేలైపోతుంది. దేవుడు కోపించుచు వాత్సల్యం చూపించే ఆయన. నీ మనుగడని ఆయన మంచిగా మార్చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.